హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కాటన్ కుర్తీ అండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. ఇక్కడ నేను క్లాత్ వచ్చేసి 2.25 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. ఇక నేను ముందుగా ఏం చేయాలంటే మనకి లెంత్ మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నాకు టాప్ లెంత్ వచ్చేసి 41 ఇంచెస్. సో నేను ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ మార్జిన్ తీసుకునేసి 43 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను లెంత్. ఇది క్లాత్ కూడా పెద్ద పన్నా క్లాత్ తీసుకుంటున్నానండి. ఇక్కడ లెంత్ కట్ చేసుకోగా ఇక్కడ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా, సో ఈ క్లాత్ నేను హ్యాండ్స్గా కట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి పెట్టి కట్ చేస్తున్నానండి. క్లాత్ను వచ్చేసి 4 ఫోల్డ్స్గా వేసుకోండి. ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అండి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ కుర్తీకి బ్యాక్ నెక్ వచ్చేసి నేను డీప్ తీయట్లేదండి. మామూలుగా బోట్ నెక్కి ఎంత బ్యాక్ వస్తుందో అంతే వచ్చేటట్లు పెట్టుకున్నా. సో అందువలన మెజర్మెంట్స్ కూడా మీరు బోట్ నెక్కి తీసుకునే మెజర్మెంటే షోల్డర్కి తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్క్వేర్ బాక్స్ లాగా కార్నర్ అనేది మీరు తీసుకొని మార్కింగ్ చేసుకొని ఆ కార్నర్లో 1.5 ఇంచెస్ ఇక్కడ మనకి సెంటర్ మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ తీసుకుంటున్నా. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనమాట 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ తీసుకునేసి మీరు బాక్స్ లాగా నెక్ అనేది డ్రా చేసుకోండి. మీరు ఏ నెక్ తీసుకున్నా ఈ బాక్స్ నుంచి మీరు షేప్ అవుట్ అనేది డ్రా చేసుకోవాలి. అంటే స్క్వేర్ నెక్ లేదంటే స్వీట్ హార్ట్ నెక్ కానీ రౌండ్ షేప్ కానీ. సో ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నానండి. ఈ స్క్వేర్ బాక్స్లోంచి రౌండ్ నెక్ అనేది సెంటర్లోంచి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోండి. మీకు ఇక్కడ నేను అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేస్తున్నానండి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి జస్ట్ 2 ఇంచెస్ తీసుకుంటున్నా. అంటే మనకి రెడీమేడ్ కుర్తీస్కి ఎలా ఉంటుందండి బ్యాక్ హై నెక్, అలా అన్నమాట. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకుందాం. ఈ టాప్ యొక్క చెస్ట్ లూజు 36 ఇంచెస్ అండి. అంటే 36ని డివైడెడ్ బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 ఇంచెస్. సో 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా నెక్స్ట్ మార్జిన్ 2 ఇంచెసా 3 ఇంచెస్ అనేది మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ మార్జిన్ తీసుకుంటున్నాను. తర్వాత షోల్డర్ పై వైపు నుంచి ఈ కింది వైపు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, టేప్ ఈ విధంగా పెట్టి ఈ కింది వైపు 14 ఇంచెస్ దగ్గర వెస్ట్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. నడుము కొలత మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నడుము వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. సో 34 డివైడెడ్ బై 4 ఎంత, 8.5 ఇంచెస్. సో 8.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని అదేవిధంగా ఎక్స్ట్రా మార్జిన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ వైపు నుంచి కింది వైపుకి 22 ఇంచెస్ దగ్గర లేదంటే 21, అది మీ చాయిస్ అండి. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్. అంటే ఇక్కడ నేను 10 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ తీసుకునేసి ఇక్కడ హిప్ లూజ్ దగ్గర మార్జిన్ వచ్చేసి మరీ ఎక్స్ట్రాగా పైన పెట్టినట్టు 2 ఇంచెస్ పెట్టకూడదండి. జస్ట్ 1 ఇంచే మార్జిన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే హిప్ దగ్గర. ఇక్కడ మనం ఈ కుర్తీకి కట్స్ తీస్తున్నాం కదండి, సైడ్ స్లిట్. అంటే మరీ 2 ఇంచెస్ అని తీసుకున్నప్పుడు ఈ స్లిట్ అనేది మీకు ఫిట్టింగ్ రాదనమాట. సో అందుకే హిప్ దగ్గర 1 ఇంచు మార్జిన్ తీసుకోండి. సో ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ నుంచి హిప్ లూజ్ వరకు మనం చేసుకున్నాం కదా, ఈ కొలతలు తీసుకున్నాం కదా, ఆ కొలతలు వెంబడి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇందాక మీకు హిప్ లూజ్ నేను పైన షోల్డర్ నుంచి హిప్ లూజ్కి 22, 21 అని చెప్పాను కదా. రెండు కొలతలు ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు కదా. కొందరు ఏమవుతుందంటే స్లిట్ అనేది కొంచెం కిందికి పెట్టుకుంటారు, కొందరు పైకే స్లిట్ కావాలంటారు. సో దానికోసం నేను మీ చాయిస్ అని చెప్పానండి. సో నెక్స్ట్ ఈ పై వైపున షోల్డర్ ఉంది కదా, షోల్డర్ డౌన్ దగ్గర అంటే ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ తీసాం కదా, అటువైపు 1/2 ఇంచు డౌన్కు మార్కింగ్ చేసుకొని ఈ నెక్ విడ్త్ నుంచి ఈ 1/2 ఇంచుకి డౌన్గా లైన్ మార్కింగ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా డౌన్ తీసుకోవడం వల్ల ఈ హ్యాండ్స్ దగ్గర షోల్డర్ అనేది ఉబ్బెత్తుగా లేసినట్టు లేకుండా ఫ్లాట్గా కూర్చునేస్తుంది నీట్గా. ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఈ నెక్ను కట్ చేసుకుందాం.
ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దేనికది విడివిడిగా 2 ఫోల్డ్ చేసుకున్నానండి. 4 మడతలు ఒకే క్లాత్ మీద ఫోల్డింగ్ వేయలేదన్నమాట. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి టోటల్గా కటింగ్ అనేది పూర్తయిపోయింది కదండి. సో ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ మార్కింగ్స్ ప్రకారం నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి కాటన్ క్లాతులు తెచ్చేసుకొని మన టాప్స్ మనమే కుట్టుకోవడం వల్ల చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అండి. ఇవే టాప్స్ మనము షాప్స్లోకి వెళ్ళి చూస్తే ఒక్కో టాప్ వచ్చేసి 700, 800, ఇంకా బ్రాండెడ్ షాప్స్లోకి వెళ్తే 1000 రూపీస్ చెప్తున్నారు. కానీ మనకి కాటన్ క్లాత్ వచ్చేసి 150 to 200 రూపీస్లోనే మంచి క్లాత్ అయితే మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు, మన బాడీకి తగినట్లు మనమే ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ విడిగా తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ సైడు ఆర్మ్ డౌన్ దగ్గర చంక లోత్ అనేది మార్కింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ డౌన్కి నీట్గా కట్ చేసుకోవాలండి. సో బాడీ పార్ట్ అయితే పూర్తిగా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని 4 మడతలుగా వేసుకోండి ఒకేసారి. అంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకుందామండి. ఇక్కడ నాకు వచ్చేసి హ్యాండ్ తక్కువగా మిగిలిందనమాట, ఫుల్ స్లీవ్కు రాలేదు. సో ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్సే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. అంటే యాక్చువల్గా హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, 1 ఇంచెస్ మనకి ఫోల్డింగ్ కోసమని ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ లూజు, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ అనమాట హ్యాండ్కు. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న చోట ఇక్కడ వీడియోలో చూపించినట్లు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ ప్రకారము నీట్గా హ్యాండ్ని కట్ చేసుకోవాలండి. హ్యాండ్కి సెంటర్లో చిన్న కట్ పెట్టుకోండి, మనకి స్టిచ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా చిన్న కట్ మార్క్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్స్కి చంక లోతు కట్ చేసుకుందాం. సో మీరు ఈ విధంగా కట్ చేసుకోవాలంటే బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి, లెఫ్ట్ రైట్ ఏ విధంగా తీయాలనేసి. సో మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, రెండిటి కూడా మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ని ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడే కానీ పొరపాటు జరగదనమాట. సో నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి టాప్ కటింగ్ అయితే కంప్లీట్గా పూర్తయిపోయిందండి. ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసి 3 పీసెస్ అనమాట, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఎనఫ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ముందుగా ఫ్రంట్ పార్ట్కి నెక్ స్టిచ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కదండి. సో దీనికోసం ఏం చేయాలంటే ఈ నెక్ పీస్ స్టిచ్ చేసుకోవడానికి మిగిలినటువంటి క్లాతుల్ని క్రాస్గా కట్ చేసుకొని ఇక నేను జాయింట్ చేసుకున్నట్లు జాయింట్ చేసుకోవాలన్నమాట. క్లాత్ మనకి సాగినట్లు ఉంటేనే ఈ రౌండ్ నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. సో ముందుగా ఈ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని నెక్ వైపు అనమాట పెట్టేసి ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ నెక్కి మీరు కావాలంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు అండి. నేను వితౌట్ క్యాన్వాస్తో ఇక్కడ మీకు టాప్ అనేది స్టిచ్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు రౌండ్ నెక్ చుట్టూ కుట్టుకునేటప్పుడు కూడా ఈ నెక్కుల్ని ఎక్కువగా లాగినట్లు పెట్టకోకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి. నెక్కును క్లాత్ని ఎక్కువ లాగినామనుకోండి, ఇక్కడ మనకి టాప్ క్లాత్ని ఈ రౌండ్ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల నెక్ వైపు చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ కూడా మనం ఇందాక కుట్టాం కదా, ఆ కుట్టును కట్ చేయకుండా నీట్గా ఆ కుట్టు ఎడ్జ్ వరకే అనమాట, లోపలి వరకే చిన్న కట్స్ పెట్టుకుంటూ ఉండాలండి. తర్వాత ఈ టాప్ని ఈ విధంగా వెనక వైపుకి తిప్పుకునేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ విధంగా అనమాట. జస్ట్ ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి దాని తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ వెంబడి స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ వెంబడి స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు కుట్టు కూడా అండి మొత్తం అంతా సమానంగా రావాలన్నమాట. ఈ పక్క షోల్డర్ నుంచి అటువైపు షోల్డర్ వరకు ఈ రౌండ్ నెక్ మొత్తం కుట్టేటప్పుడు కూడా ఈ నెక్ చుట్టూ కుట్టుంటుంది కదా, అంతా ఒకేలాగా వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా నెక్ చివరి వరకు స్టిచ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ అయితే పూర్తయిపోయింది అనమాట. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి.
సో ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కూడా నెక్ అనేది స్టిచ్ చేసుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ బ్యాక్ రెండిటికి కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. సో ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు రెండిటికి కూడా రైట్ సైడ్ లోపలికి ఉండాలి క్లాత్, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ 2 పీసులు అనమాట, అంటే ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా 2 ఈక్వల్గా వచ్చేటట్లు పెట్టుకునేసి ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకోండి. షోల్డర్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి. ఈ డబల్ స్టిచ్ కూడా ఫస్ట్ ఏ కుట్టు అయితే వేసింటామో రెండోసారి వేసే కుట్టు కూడా దాని మీదే రావాలండి. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇదే విధంగా ఈ రెండో వైపు షోల్డర్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను హ్యాండ్స్కి ఆల్రెడీ కింద ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నానండి. ఇక్కడ జస్ట్ ఒక 1 ఇంచ్ పైన మీరు ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, ఇక్కడ హ్యాండ్స్కి మనము చంక లోతు తీసాం కదండి. సో అది మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట. అది ఒకటి కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రంట్ బ్యాక్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక విషయం అండి, మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నప్పుడు సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి అనమాట. సెంటర్ నుంచి ఫస్ట్ ఇటువైపుకి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వైపు నుంచే మళ్ళీ స్టార్ట్ చేసి సెంటర్ నుంచి ఆ ఎడ్జ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. సో మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం కట్ చేసుకున్నటువంటి ఈ హ్యాండ్ పర్ఫెక్ట్గా ఈక్వల్గా వస్తుంది అటు ఇటు కూడా. ఒక్కోసారి మనం ఎడ్జ్ నుంచి స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ పీసెస్ అనేవి మనకి తక్కువ వచ్చేసి హ్యాండ్ షేప్ అవుటే మారిపోతుందండి. సో ఇదొక్క టిప్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. స్లీవ్ ఎప్పుడు మీరు జాయిన్ చేసినా కూడా షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఈ పద్ధతిలో కనుక మీరు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. సో ఇక్కడ చూసారా, మీకు ఎక్కడే కానీ ఇక్కడ షోల్డర్ దగ్గర స్లీవ్ అనేది కొంచెం ఉబ్బెత్తిగా లేచినట్లు అనిపించుకోకుండా ఫ్లాట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇదే విధంగా రెండో వైపున స్లీవ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను రెండో వైపున కూడా స్టిచ్ చేశాను చూడండి. 2 సైడ్లో కూడా మనకు ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చేస్తుందండి ఇలా స్టిచ్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడే మెజర్మెంట్స్ మార్కింగ్స్ చేసుకుంటాం. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారము హ్యాండ్స్ దగ్గర నుండి హిప్ లూజ్ వరకు స్టిచ్ చేసుకోవాలి. లేదు మార్కింగ్ అప్పుడు ఒకవేళ మిస్ అయింది అనుకుంటే కూడా, సో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ టాప్ తీసుకొని ఆ టాపు మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మెయిన్ జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ లూజు, ఆ తర్వాత చంక లూజు అండి. ఈ చంక లూజు కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తేనే ఇక్కడ చెస్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుంది టాప్స్కి. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ లూజ్ అనమాట. ఈ వెస్ట్ లూజు అక్కడ నుండి హిప్ లూజు ఇంతవరకు మీరు స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేయబోయే ఈ టాప్ వచ్చేసి సైడ్ కట్స్ ఉంటాయండి. సో దానికోసం హిప్ వరకే మనం కుట్టు వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న ఈ కుట్టుకి జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి దాని పక్కనే కుట్టుకుంటూ రండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వెస్ట్ లూజ్ దగ్గర నుంచి హిప్ లూజ్కి వస్తుంది కదా, ఇక్కడ హిప్ లూజ్ దగ్గరికి వచ్చేసరికి ఈ కుట్టు ఫస్ట్ కుట్టులోకి కలిసిపోవాలన్నమాట. అలా స్టిచ్ చేసుకునేటప్పుడే మీకు కట్స్ ఈ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇదే విధంగా రెండవ వైపు కూడా సైడ్ జాయింట్స్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను రెండవ వైపును కూడా చేసేసుకున్నాను అన్నమాట. తర్వాత ఇక్కడ సైడ్ కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ కట్స్కు స్లిట్ అనేది స్టిచ్ చేసుకుందాము. స్లిట్ కుట్టేటప్పుడు కూడా అండి చాలా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకోవాలండి. కింది వైపు నుంచి పై వరకు కూడా 2 వైపులా ఒకే వెడల్పుగా మనకి రావాలన్నమాట ఈ స్లిట్ అనేది. లేదంటే ఒక పక్క ఒక వెడల్పుతో ఇంకొక పక్క సన్నగా వస్తే లుక్ రాదు. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి కింది వైపు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఒక ఫోల్డ్ వేసి
దాని మీద సేమ్ అదే వెడల్పుతో ఇంకొక ఫోల్డ్ వేసుకునేసి ఇటువైపు ఎడ్జ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనకి టైలరింగ్లో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి, ఇలాంటి కుర్తీస్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అసలు బ్లౌజెస్ కంటే టాప్స్ కుట్టడం చాలా ఈజీ అండి. మనం బయట షాపింగ్ మాల్స్లో ఇలాంటి టాప్స్ కొనుక్కోవడం కంటే స్టిచ్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఒక్కోసారి షాప్స్లో కొన్నా కూడా వాటిని అటు ఇటుగా మళ్ళీ మనం ఇంట్లో ఆల్టర్నేషన్ చేసుకోవాల్సింది వస్తుంది. సో అలా లేకుండా మనమే స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఆల్టర్నేషన్స్ లేకుండా మన బాడీకి తగినట్టు నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం పైన కట్ స్టార్టింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కుర్తీని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్కడైతే కుట్టు ఉందో దానికి ఒక 1/2 ఇంచు పైకి స్టిచ్ చేసుకుని, సో ఇక్కడ ఎటువంటి ముడతలు రాకుండా టాప్ని సర్దుకుంటూ ఇటువైపు ఫోల్డ్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి. ఇక్కడ నేను మీకు జూమ్లో చూపిస్తున్నాను చూడండి, నీట్గా అర్థమవుతుంది అనేసి. మీకు స్లిట్ ఫినిషింగ్ రావాలంటే జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాల్సింది ఇక్కడేనండి. ఇక్కడ ఏ మాత్రం ముడత వచ్చినా కూడా ఇక్కడ సైడ్ స్లిట్ అనేది మీకు ఫినిషింగ్ పోతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా ఇటువైపు స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ పైనుంచి కింది వరకు ఒకే వెడల్పుతో మనకి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్లిట్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి. మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో స్లిట్కి పైపింగ్ వేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు వీడియో చేస్తానండి. సో చివరి వరకు కూడా మీరు ఒకవైపు ఎడ్జ్కి స్టిచ్ చేసుకుంటూ రండి. ఇక్కడ ఎడ్జ్లో స్టిచ్ చేసుకునేటప్పుడు కూడానండి కుట్టు అనేది ఒకే ఎడ్జ్లో రావాలన్నమాట. ఒక కుట్టు పైకి వచ్చేసి ఇంకో కుట్టు అటువైపు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. రెండు వైపులా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా అటువైపు ఎడ్జ్కి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇటువైపు ఎందుకు స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి కుర్తీస్ కొన్ని వాషెస్ పడిన తర్వాత అక్కడ ముడత వచ్చేస్తుందండి. సో అలా ముడత రాకుండా ఉండాలంటే ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది ఆ ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలన్నమాట. సైడ్ కట్స్ కుర్తీ యొక్క అందం అంతా ఈ స్లిట్లోనే ఉంటుందండి. స్లిట్ మీకు ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకున్నారంటే కుర్తీ కూడా మీకు అంత షోగా కనిపించేస్తుంది. ఇదే విధంగా రెండవ వైపు స్లిట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ కింది వైపు ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇంకొక టిప్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక్కోసారి మనకి కుర్తీ క్లాత్ వచ్చేసి పన్నా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే హైట్ తక్కువ వస్తుందన్నమాట. సో మనకి లెంతీగా కావాలన్నప్పుడు ఏం చేయాలి? సో ఒకసారి మనకి ఏమవుతుందంటే ఈ సైడు కట్ చేసుకుంటాం కదండి, కుర్తీని కట్ చేసుకునేటప్పుడు సైడ్ క్లాత్ మిగిలిపోతుంది, పీసులుగా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేస్తుంది. సో ఆ క్లాత్ని మీరు సన్నగా మనకి ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ లెంత్ అనేది కట్ చేసుకునేసి పొడవుగా జాయింట్ చేసుకునేసి అన్ని పీసులను కలిపి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ యాడ్ చేసుకోండి. కుర్తీకి మీకు డిజైనర్ కుర్తీలాగా వచ్చేస్తుంది. అలాగే మీ హైట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా ఈ టిప్ యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు స్లిట్ ఫినిషింగ్ చూపిస్తున్నా చూడండి. మీకు ఇక్కడ ఎక్కడే కానీ చిన్న ముడత కూడా వచ్చినట్లు కనిపిస్తుందా? లేదు కదా. ఇక్కడ మనకి ఎంత నీట్గా వస్తుందో. మీరు టాప్ కుర్తీస్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ స్లిట్ కుట్టడంలోనే తెలిసిపోతుందండి. ఈ కింది వైపు అంచుల ఫోల్డింగ్ రెండు వైపులా కూడా మీరు జాయిన్ చేసేసుకోండి, ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్కి అనమాట. సో మొత్తం ఫినిషింగ్ అయితే పూర్తయిపోయిందండి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కుర్తీని ఎంత ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇక నాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పెద్ద టైం ఏం పట్టట్లేదండి. ఒక 20 మినిట్స్లో నాకు కంప్లీట్ అయిపోయింది అనమాట. మీకు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.